మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తాటి రొట్టె. చాలా ఈజీగా ఈ ట్రెడిషనల్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోని 2 కప్పుల వరి నూక అయితే వేసుకుంటున్నాను. దీన్ని రైస్ రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా, అది 2 కప్పులు తీసుకుని చూసారా ఎలా ఉందో చక్కగా. మనకి ఇడ్లీ నూకైనా తీసుకోవచ్చు, బట్ నాకు ఈ వరి నూకతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని అనిపించిన వల్ల నేను వరి నూక అయితే తీసుకున్నాను. అందులోని ఒక అరకప్పు నీళ్లు పోసి కలిపేసి అదిమి పెట్టి ఒక గంటకు పైన నాననివ్వండి. గంట నాన్నా పర్వాలేదు, గంట కంట ఎక్కువ నాన్నా ఏం పర్వాలేదు. ఈ ప్లేస్లో మీరు ఇడ్లీ నూకను కూడా తీసుకోవచ్చు, బట్ వరి నూక అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకుని పొడి పొడిలాడుతూనే ఉంటుంది. బట్ ఒక అరకప్పు వాటర్ వేసుకుని నేను మిక్స్ చేసేసుకుని ఆదిమి పెట్టి ఒక గంట సేపు నాననివ్వండి. గంట కంపల్సరీ నానాలి రవ్వ అయితే. గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న తాటి పేసం, దీన్ని ఎలా చేసానో మీరు తెలుసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. తాటి గారెలు ఎలా చేసానో కూడా చూపిస్తున్నాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే కనుక తాటి పేసం ఎలా తీసుకోవాలి అన్నదైతే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల రవ్వకి 3 కప్పుల తాటి పేసం అయితే తీసుకోవాలి. 3 కప్పుల తాటి పేసం కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి, చాలా బాగుంటుంది. ఆ 3 కప్పుల తాటి పేసాన్ని వేసేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఎప్పుడు నేను నాది చాలా బాగా కుదిరిందని చెప్తూ ఉంటాను కదా, కానీ ఈసారి ఏమైందో మీరే చూడాలి మరి. అర్థమైందా? అలా అని ఫెయిల్యూర్ కూడా కాదు, బట్ ఒక్కసారి చూడండి పూర్తి వివరంగా. అయితేని 3 కప్పుల తాటిపేసం వేసేసుకుని అందులోని 1.5 కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. బెల్లాన్ని అయితే సాధ్యమైనంత బాగా తురుముకోండి. మనం ఇందులో నానబెట్టేది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు అయితేని ఎక్కడైనా ఉండ కింద కట్ట ఉంటే కనుక మనం చేత్తో కలిపితే గరిటె కంట బాగా తెలుస్తుంది. బెల్లం ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతే కనుక మనం చేత్తో కలుపుతున్నప్పుడు మనకి అవి చేతికి తగిలితే మనం జస్ట్ ఒక్కసారి నొక్కిపెట్టామంటే అవి పొడుం కింద అయిపోతాయి కదా. సో అందుకని నేను చేత్తో అయితే మిక్స్ చేశాను. చక్కగా మిక్స్ అయిపోయినాయండి. ఎక్కడ బెల్లం ముక్కలు అనేవి లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా అయిపోయిందా? బాగా కలపండి. బాగా కలిపి బెల్లం, తాటిపేసం, రవ్వ 3 కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయినాయి. ఏ బ్యాటర్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇలా చేయడం వల్ల నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే అందులో వేసేసుకోవచ్చు. నాకు ఫస్ట్ కొద్దిగా వేశాను, సరిపోలేదేమో అని అనిపించింది, మరికొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను. నూనె పైకి రావాలి. చూడండి, మనం చేత్తో ఇలా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కనుక నూనె అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూతను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేయకూడదండి, లైట్గా గాలి బయటికి వెళ్ళేలాగా పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల ఆవిరైతే బయటికి వెళ్ళిపోతుంది, మన తాటి రొట్టె అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా ఉడకనివ్వండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే తాటి రొట్టె చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఎడ్జెస్ని ఒక్కసారి మనం గరిటె సహాయంతో ఇలా నేను చూపిస్తున్న విధంగా కదుపుకోండి. నాన్ స్టిక్ ప్యానే కదా, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి. పక్కకు దించేసి
వేరొక ప్లేట్ పెట్టుకుని దాన్ని ఓల్టా చేయండి. చూసారా? నేను చూపిస్తున్నట్టే చేయండి. బిస్కెట్ అయింది కదా ఇక్కడ. అయ్యయ్యో! తాటి రొట్టె అనేది పాడైపోయిందే అనుకోకండి. కలర్ అయితే కొంచెం ఎక్కువ కుక్ అయిపోయిన వల్ల ఇలా ఉంది. ఏం పర్వాలేదు. మళ్ళీ స్టవ్ మీద ఉల్టా చేసిన రొట్టెనైతే వేసేసి ఒక్క 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఎడ్జెస్‌ని ఒకసారి నేను చూపిస్తున్న విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఉల్టా చేద్దాం. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. నేనెప్పుడూ కూడా నాన్ స్టిక్ ప్యాన్‌లో అయితే కుక్ చేయలేదు. సో, అందుకని ఒక 5 నిమిషాలు ఎక్స్‌ట్రా కుక్ అయిపోయింది. దానివల్ల మాడిపోయినట్టు అయిపోయిందండి. ఈ మిస్టేక్ అయితే మీరెవ్వరూ చేయొద్దు. కానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారించిన తర్వాత మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలామందికి సక్సెస్‌ని షేర్ చేయడం చాలా బావుంటుందండి. కానీ ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలాంటిదైనా సరే, అది కుకింగ్ విషయంలోనే కాదు, లైఫ్‌లో కూడా ఎటువంటి సిట్యుయేషన్నైనా మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాటి రొట్టె చూడండి. పైన కొంచెం కలర్ ఎక్స్‌ట్రాగా ఉంది. ఆ లేయర్ తీసేసి మీకు చూపించొచ్చు. కానీ ఎప్పుడు కూడా సక్సెస్సే వస్తుందా? ఫెయిల్యూర్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి లైఫ్‌లో. ఆ కింద లైట్‌గా మాడింది అంతే. పైన మాత్రం చక్కగా కుక్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మా ఇంటిల్లపాదికి కూడా దీన్ని కూడా నేను సర్వ్ చేశాను. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.